విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. కర్ణాటక హుబ్లీలో ఏదైతే చైల్డ్ ఇష్యూ జరిగిందో నిజంగా ఆలోచిస్తే చాలా బాధేసింది. నిజంగా ఈ సమాజం ఎట్టెళ్తుంది, ఏంటి, అసలు ఏ విధంగా చూడాలి అని చెప్పేసి అయితే మనం ఆలోచించాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత శిక్షలు వేసినా, ఏం చేసినా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా పర్టికులర్గా ఇది అన్నట్టు లేకుండా అసలు ఎప్పుడు రేపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలు బలవుతున్నారు, ముసలోళ్ళు బలవుతున్నారు, అమ్మాయిలు బలవుతున్నారు. ఎందుకు ఇది జరుగుతుంది, ఏంటి అన్నది ఆలోచిస్తుంటే అయితే చాలా బాధ. ఎందుకంటే అమ్మాయిలకు అసలు సేఫ్టీ లేదు. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి, ముసలోళ్ళ వరకైనా కూడా. దీని గురించి పవన్ తో కూడా మాట్లాడదాం. హాయ్ పవన్. హాయ్ జింత. చూసావు కదా కర్ణాటక హుబ్లీలో ఏదైతే చైల్డ్ ఇష్యూ జరిగిందో. పాపం చిన్న అమ్మాయి ఎంత చిన్నగా ఉంది. ఆమె నెత్తికెళ్ళిపోయి చాక్లెట్లు, బిస్కెట్లు అని ఆశ చెప్పేసి తీసుకుపోయి రేప్ చేసి అడిగి అసలు వాడికి సిగ్గుశరం ఉందో లేదో అదైతే నాకు అర్థమైతలేదు. లిటరలీ ఇన్సిడెంట్ చూసుకుంటే పాపం వాడెవడో బీహారోడు అంట, ఏదో పని చేసుకోవడానికి వచ్చినాడు. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసుకుంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళ మదర్ ఏమో బ్యూటీ పార్లర్ లో వర్క్ చేస్తుంది, వాళ్ళ ఫాదర్ పెయింటింగ్ వర్క్ చేస్తాడని విన్నాను. అంటే ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు పాప అది ఉంటది కదా గేట్ లోపల ఆడుకుంటుంది. వీడు గమనించాడు, ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం ఉంది. గమనించాడు, అటు ఇటు అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడైతే పాప కనిపించిందో అక్కడ గేట్ పక్కన వాల్ కొంచెం డౌన్ లో ఉంటుంది కదా, మరి ఏం మాట్లాడాడో, గేట్ లో మాట్లాడాడు, వస్తున్నాడు, సో చాక్లెట్ ఇప్పిస్తా అన్నాడు. పాపం చిన్నపిల్లలు ఏం తెలుసు, 5 ఏళ్ళు పాపకి. వాడు ఆ రాక్షసులాగా ఉన్నాడు. వాడు ఏం చూశాడో ఆ పాపలో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే అసలు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మృగాల కంటే దారుణంగా తయారయ్యారు. ఒక ముసలాన్ లేదు, ముత్కాన్ లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరిని పడితే వాళ్ళని. అంటే ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపించే విధంగా చేస్తున్నాడు. పాప మా చిన్న పిల్ల ఎత్తుకొని వచ్చిన గేట్ దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలో అశోక్ నగర్ అంటే ఏదో పాడుబడ్డ బంగ్లా లాగా ఉంటుందంట, అందులోకి తీసుకెళ్లి వాడు దరిద్రుడు వాడు అఘాయిత్యం చేస్తుంటే పాప మా పిల్ల అరుస్తుందని చెప్పేసి గొంతు బిసికి చంపాడంట. తెలుసా? ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, నాకు వాయిస్ వినిపించింది బాబు, చిన్న పిల్లల వాయిస్ వినిపించింది అని మాట్లాడుకుంటున్నారంట. సడన్ గా వాయిస్ ఆగిపోయింది. ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటాం, ఎవరో చిన్నపిల్లలు ఇంట్లో ఏడుస్తున్నారు, లైక్ ఆ చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ అంతే అనుకుంటారు. వాడు అసలు దరిద్రుని ఇంకో అసలు ఇక ఇలాంటి జరగకూడదు. చాలా ప్లేసెస్ లో, మన హైదరాబాద్ లో కూడా చాలా వాటికి విన్నాం ఇలాంటి ప్లేసెస్. ఇండియాలో ఎందుకు అర్థం కాదు, అసలు ఎందుకు మనకి దరిద్రం మనకే ఎందుకో అర్థం కాదు. అవును. ఇంకోటి ఏంటంటే అసలు చాలా మంది అంటూ ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే, చాలా పెద్ద వాళ్ళు సమాజంలో ఒక మంచి పేరున్న వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మాయిల డ్రెస్సింగ్ వల్ల అబ్బాయిలలో అయిపోతున్నారు, అమ్మాయిల డ్రెస్సింగ్ వల్ల వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది షార్ట్స్ వేసుకుంటే అని. మళ్ళీ ఈరోజు ఈ విషయం ఆల్రెడీ ఇదివరకు కూడా చాలా మంది మాట్లాడారు. నేను మళ్ళీ ఈ విషయాన్ని రేజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఏం కనిపించింది, ఆ అమ్మాయి ఏం ఓపెన్ చేసుకొని చూపించింది, ఆ అమ్మాయి ఎలాంటి సెక్సీ డ్రెస్ వేసుకుందని చెప్పేసి ఆ అమ్మాయిపై రేప్ జరిగి ఈరోజు ఆమె ప్రాణాలతో లేకుండా మన సమాజంలో అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఏమైనా చేసిందా, రమ్మని పిలిచిందా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్ ఏం లేదు కదా. చిన్న పాప, ఆ పిల్లకి అమ్మ నాన్న తప్ప ఇంకా ప్రపంచమే తెలియదు అసలు. అలాంటిది ఆ పిల్లలు చేశారనంటే సేఫ్టీ ఎక్కడుంది ఇక్కడ? అమ్మాయిలకి ఉందా అసలు సేఫ్టీ? ఇక్కడ వాడి మైండ్ సెట్ కూడా, అంటే వాడు లిటరలీ నీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత సో అన్నపూర్ణ మీరు డెఫినెట్లీ సెల్యూట్ చేయాలని, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఒక లేడీగా ఉన్నందుకు. క్లియర్ గా చూడండి, ఈమె పని ఎన్కౌంటర్ చేసి పడేసింది. సూపర్. అసలు 150 మంది కోట్ల జనాలు, ఇండియా మొత్తం కోరుకున్నది అదే. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి అనే విధంగా అందరూ కోరుకుంటారు. ఎందుకంటే చిన్న పాప జినిత, అసలు ఏం తెలియదు పాప. కనీసం స్కూల్కి వెళ్ళే స్టేజ్ కూడా కాదు. 5 సంవత్సరాలు అంటే అదే 6 ఇయర్స్ నుంచి స్కూల్ పంపిస్తారేమో. అంత చిన్న పిల్లని వాడు ఎంత దారుణం చేశాడంటే అసలు ఇట్లని ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందంటే ఇది చెప్పుకోలేము. ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే మన ఇండియాలో జరగడం మన దరిద్రం అని చెప్పుకోవాలి. కానీ ఈమె ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణ గారు, చాలా చేతులు ఎత్తి మొక్కాలి ఆమెకి. చాలా అసలు ఆమె ఎంత మంచి పని చేస్తుందంటే, ఏం జరిగిందంటే జనరల్ గా ఏ కేసు అయినా రీక్రియేషన్ చేస్తారు. సో ఎలా జరిగింది ఏంది అని నిందితుడు దొరికిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఏం చేశాడని చేస్తారు కదా. సో ఆ టైంలో వీడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఏం చేశాడు, రీక్రియేషన్ చేసిన ప్రాసెస్ లో తప్పించుకోవడానికి ప్రయత్నించాడంట. కార్ అద్దం పగలగొట్టడం, కార్ అద్దం పిక్స్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. కారు మీద ఒక రాయి ఉండడము, ఆ అద్దం పగిలి లైట్ గా ఉండడము చూసాం. ఆ ప్రాసెస్ లో తప్పించుకొని వెళ్ళిపోతుంటే మొదటిగా కాలు మీద కాల్ చేసిందంట, కాల్చిందంట.
సో లెగ్ మీద షూట్ చేసిన తర్వాత వెంటనే ఛాతీ మీద కాల్ చేసింది. సూపర్. సో డెఫినెట్లీ అంటే చాలా తక్కువ రేర్ గా జరుగుతుంది ఇలాంటిది. ఇప్పుడు కొంతమంది బయటకు వస్తారు మానవ హక్కుల సంఘాల వాళ్ళు, వీళ్ళందరూ తప్పు అట్లా ఎట్లా చంపుతావు ఇట్లా ఎట్లా చంపుతావు అని చెప్పేసి చాలా వాటికి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. మన దరిద్రం ఏంటంటే ఈ లాలో కూడా ఎవడైతే తప్పు చేశాడో వాడికి లాయర్ ఉంటాడు, ఎవడైతే నిజాయితీగా ఉన్నాడో వాడికి లాయర్ ఉంటాడు. ఇద్దరు వీళ్ళు ఈ కేసును సాగదీసే లోపు ఆ జరిగిన ఇన్సిడెంట్ కూడా మర్చిపోతారు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు లిటరలీ ఇలాంటి న్యాయం జరగాలంటే కొన్నిసార్లు ఇది తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎన్కౌంటర్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అయితే క్లియర్ గా వీడియోలో రికార్డ్ అయింది, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ పర్సన్ దొరికాడు, దొరికిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇలాంటి ఎన్కౌంటర్ జరిగింది. సో లేకపోతే వాడిని కూడా జైల్లో పెట్టి మన వాళ్ళు మంచి మంచి ఫుడ్ పెట్టి మేపెట్టారు. కరెక్ట్ చేశారు. అండ్ నేను ఇప్పుడే ఇది ఒక్క విషయంలో కాదు, ఎందులో అయినా ఎక్కడ రేప్ జరిగినా, ఎక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రిపీట్ అవుతున్నా కూడా ఎన్కౌంటర్ చేసేస్తేనే బెటర్. అప్పుడే భయం పుడుతుంది జనాల్లో చేయొద్దు అని. కాకపోతే కొంతమంది వస్తారు లా అండ్ ఆర్డర్ ఏమైంది, మనం రాసుకున్న రాజ్యాంగం ఏమైంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ రాజ్యాంగం వల్ల చట్టాన్ని అందరూ గౌరవిస్తారు. కానీ చట్టం పరంగా న్యాయం జరగనప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి మాట్లాడాల్సి వస్తుంది. లిటరలీ ఎన్నో మొన్న దిల్షుక్ నగర్ ఇన్సిడెంట్ కూడా ఎప్పుడు బాంబు వేలింది, ఎప్పుడు ఉరిశిక్ష పడింది చెప్పు, ఈ లోపు ఎన్ని సంవత్సరాలు. సో ఇట్లాంటివి జరిగినప్పుడే వాళ్ళ కుటుంబం చాలా బాధకు లోనవుతుంది. కానీ చిన్న పిల్ల చింత అది ఊహించుకుంటేనే వాళ్ళ తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ అది గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి వాళ్ళు ఎవ్రీ సెకండ్ చచ్చి బతుకుతుంటారు. ఎందుకంటే చిన్న పిల్ల అర్థం చేసుకో ఒక్కసారి, అసలు వాడు మనిషా మృగమా, వాడు అసలు ఏంటో అర్థం కావట్లేదు. లిటరలీ ఎన్కౌంటర్ చేయడం చాలా మందికి ఇన్స్పిరేషన్ అది. సో అట్లా అని చెప్పి చట్టపరంగా నమ్మొద్దు, అందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పొమ్మని కాదు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇన్స్టెంట్ గా న్యాయం జరిగితేనే ప్రజలకి చట్టం అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం వస్తుంది. సో ఇది అన్నపూర్ణ గారు చేశారు. లిటరలీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆమె ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల. సో అసలు ఓవరాల్ గా నువ్వు ఒక ఆడపిల్లగా నువ్వు ఎలా ఏమనుకుంటున్నావు చెప్పు. నిజంగా కరెక్ట్. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టే వీడియోలో నేను అసలు సేఫ్టీ అనేది లేదబ్బా. ఒక రోడ్ పై అమ్మాయి నడుస్తుంది లేదా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తుందంటే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు భయమే. ఒక 2 times కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోయినారే ఏమైందో అని. అంటే అలా అయిపోయింది. ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ వచ్చింది అంటారు కానీ ఇప్పటికి కూడా అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదు. ఎక్కడ వెళ్ళినా అదే ఉంటది. అని చాలా మంది రోడ్లపై వెళ్తుంటే కూడా బైక్లపై తిరుక్కుంటూ కామెంట్స్ చేయడం ఇలాంటివి రెగ్యులర్ గా అమ్మాయిలు ఫేస్ చేస్తూనే ఉంటారు. అసలు బాధ అనిపిస్తుంటది సమ్ టైమ్స్. ఏదో పక్క నుంచి అనేసి వెళ్ళిపోతే ఎంత బాధేస్తుంది మనకి. ఏదో బ్యాడ్ కామెంట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఉంటాయి, ఇంకా చాలా అవుతాయి. అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నేనేమంటానంటే నెక్స్ట్ నుంచి ఇలా ఎక్కడ జరిగినా సేమ్ ఇదే విధంగా మీరు రిపీటెడ్ గా ఎన్కౌంటర్స్ చేసుకుంటూ పోతే ఎంతో కొంత తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తాను. ఇంకోటి పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి. మీ వర్క్ టెన్షన్ లో పడి పిల్లల్ని ఇలా వదిలేస్తే మాత్రం ఇలాంటి జరుగుతాయని కాదు, రెగ్యులర్ గా మనం కలగనలేం కదా ఎలా ఉంటుందో బయట సిచ్యువేషన్. కంటికి రెప్పలా కాపాడుకోవాలి పిల్లల్ని. సో ఎప్పుడైతే మనం కొద్దిగా ఆ ఒక్క సెకండ్ చాలు మనం ఆదమర్చి మన పని చేసుకుంటే, ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడే పిల్లల్ని ఎత్తుకొని పోవడము, కుక్కలు వచ్చి చిన్న పిల్లల్ని చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఎప్పుడైనా సరే పేరెంట్స్ చాలా కేర్ తీసుకోండి. ఒకవేళ మీరు లేని టైంలో ఎవరైనా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. మీ పేరెంట్స్ మీ చుట్టాలు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గర వదిలిపెట్టేస్తే మీరు వచ్చి రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏమైందో, వాళ్ళ పనిలో ఉండడం వల్ల ఒక చిన్న పాప ప్రాణాలు బలైపోయాయి. సో ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పుడు సింగిల్ గా అయితే వదలొద్దు. రోజులు అస్సలు బాగాలేదు. బయట దొంగన కొడుకులు చాలా మంది ఎక్కువైపోయారు. నేను ఈ మాట యూజ్ చేయకూడదు, బట్ ఎందుకంటే ఇన్సిడెంట్ చూసిన తర్వాత లిటరల్లీ మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు యూజ్ చేస్తాను. సో చూడండి అసలు ఈ ఇన్సిడెంట్ పైన ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఎందుకు మారుతున్నారు అనేసి డెఫినెట్లీ మీరేమనుకుంటున్నారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.